హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం చదవబోయే చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్. అండ్ మీకు ఒకవేళ మీరు ఐఐటికి కానీ ప్రిపేర్ అవుతుంటే ఇంపార్టెంట్ చాప్టర్ కూడా. సో 10th క్లాస్లో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్స్టాండ్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. యాక్టివిటీ 1లో 3 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇది బల్బ్ అనుకోండి, అండ్ ఇది బ్యాటరీ, ఈ ఏమో కాపర్ వైర్స్ అనమాట. ఓకేనా? సో ఈ బ్యాటరీ అటాచ్ చేసినప్పుడు ఈ బల్బ్ వెలుగుతుంది. దాని తర్వాత ఈ బ్యాటరీ అటాచ్ చేసేసి కాపర్ వైర్స్ కలిపామనుకోండి, అప్పుడు ఈ బల్బు వెలగదు. అలా కాకుండా ఈ కాపర్ వైర్స్ బదులు సపోజ్ వుడ్డో లేకపోతే నైలాన్ థ్రెడ్స్ ఇవి వాడామనుకోండి, అప్పుడు కూడా బల్బ్ వెలగదు. ఈ అన్నిటికీ గల రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు యాక్టివిటీ 1 దాని గురించి అనమాట. సో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చదువుదాం. డ్రూడ్ అండ్ లోరెన్స్ అనే సైంటిస్ట్ 19th సెంచరీలో, 19th సెంచరీ అనగానే మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే 1800 నుంచి 1900 మధ్యలో అనమాట. సో 19th సెంచరీలో వాళ్ళు ఏమని చెప్పారంటే కండక్టర్స్ అంటే మెటల్స్, కండక్టర్స్ అంటే ఎలక్ట్రిసిటీ ఏవైతే కండక్ట్ చేయగలో అవి, వాటిల్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అండ్ పాజిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటాయి అండ్ ఒక ఫిక్స్డ్ లొకేషన్లో ఉంటాయి. సో దాన్ని, ఆ లొకేషన్ని లాటిస్ అన్నారనమాట. సో సపోజ్ మనం ఒక క్యూబ్ తీసుకుందాం, అండ్ ఈ క్యూబ్ ప్రతి కార్నర్లో ఒక పాజిటివ్ అయాన్ ఉందనుకోండి. సో ఇది ఒక లాటిస్ అనమాట. అంటే ఒక జామెట్రికల్ ఫిగర్ అనుకోండి, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఫిగర్ అనుకోండి, ఏదో ఒక ఫిగర్ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ షేప్ అనుకోండి లాటిస్ అనగానే. అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, మీకు స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ చెప్పేటప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏంటంటే ఒక యాటంలో న్యూక్లియస్ ఉంటుంది, ప్రోటాన్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఈ న్యూక్లియస్ చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. దూరంగా ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్లీ అటాచ్ అయ్యి ఉంటాయి ఈ న్యూక్లియస్కి. అండ్ ఈ ఎలక్ట్రాన్స్కి కొంచెం ఎనర్జీ ఇచ్చిన వెంటనే ఇవి యాటంలో నుంచి బయటకు వచ్చేస్తాయి. వాటిని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. అండ్ కండక్టర్స్లో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు అనమాట. సో డ్రూడ్ అండ్ లాటిస్ ఏమని చెప్పారో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో లాటిస్ స్పేస్ అంటే ఆ లాటిస్ స్పేస్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ఎటువంటి పొటెన్షియల్ ఈనప్పుడు, అంటే ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఆ కండక్టర్ పెట్టినప్పుడు ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా వాటికి నచ్చినట్టు మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, ఈ డయాగ్రామ్లో చూడండి, ఇది ఒక స్లైస్ ఆఫ్ ఏరియా అనుకోండి. అంటే ఈ మొత్తం సిలిండర్లో ఇది సమ్ ఏరియా, ఒక పాయింట్లో కొంచెం ఏరియా అనుకోండి. అండ్ ఈ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే వెళ్తాయో రైట్ సైడ్ కూడా అన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అండ్ ఇద్దరి దగ్గర 2 balls ఉన్నాయి అనుకోండి. సో ఇతని దగ్గర ఒక బాల్ ఉంది, ఇతని దగ్గర ఒక బాల్ ఉంది. ఈ బాల్ ఇతనికి ఇసిరేసే టైంలోనే ఇతను కూడా ఇతనికి బాల్ ఇసిరేస్తున్నాడు అనమాట. సో ఇద్దరు చేతిలో సేమ్ పాయింట్లో ఒక బాల్ ఉంటుంది. సో ఒకవేళ మనం మధ్యలో నుంచి చూస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇటు సైడ్ నుంచి ఎన్ని బాల్స్ వెళ్తున్నాయో ఇటు సైడ్ నుంచి కూడా అన్నీ బాల్స్ వెళ్తున్నాయి. సో నెట్ ఏదైతే ఉందో మనం 0 అంటాం. ఓకేనా? అలాగే సేమ్ ఈ సిలిండర్లో కూడా చూసుకుంటే ఈ స్పేస్లో నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ రైట్ సైడ్ వెళ్తున్నాయి. సో అందుకే నెట్ 0 అండ్ మీకు ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ప్రొడ్యూస్ అవ్వదు దాంట్లో. ఒకవేళ మనం ఒక బ్యాటరీకో దేనికైనా కనెక్ట్ చేస్తే అప్పుడు ఎలక్ట్రిసిటీ ఎందుకు కండక్ట్ అవుతుంది, అప్పుడు ఎందుకు జనరేట్ అవుతుంది అనేది చూద్దాం. సో మీరు ఎప్పుడైతే ఈ కండక్టర్ని ఒక బ్యాటరీకి పెట్టారో వెంటనే ఏమైందంటే ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఈ ఎనర్జీ అనేది ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది, దేనివల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది, అది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సపోజ్ ఒక కండక్టర్, సపోజ్ ఇదే ఒక రాడ్ అనుకోండి, ఒక కాపర్ రాడ్ ఏదో ఒక రాడ్ అనుకోండి, బట్ మెటల్ రాడ్ అనుకోండి. దీనికి ఒక బ్యాటరీ అనేది అటాచ్ చేసాం. సో ఇట్లా ఉందనుకోండి బ్యాటరీ. అప్పుడు చూడండి, ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ పాజిటివ్ ఛార్జ్ వైపు వెళ్తాయి అన్నమాట. సో ఈ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఆపోజిట్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో పాజిటివ్ ఛార్జ్కి అట్రాక్ట్ అవుతుంది. సో ఎక్కువ పొటెన్షియల్ ఉన్నది పాజిటివ్ ఛార్జ్, తక్కువ పొటెన్షియల్ ఉన్నది నెగిటివ్ ఛార్జ్ అంటాం మనం మామూలుగా అయితే.
సో ఈ తక్కువ పొటెన్షియల్ ఉన్నది స్మాల్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం అండ్ ఎక్కువ పొటెన్షియల్ ఉన్నది బిగ్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం అండ్ దీన్ని బ్యాటరీ అంటాం అనమాట. ఓకేనా. బ్యాటరీ యొక్క రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. ఒకవేళ ఇలా ఉందనుకోండి, అప్పుడు పాజిటివ్ ఏది, ఇది పాజిటివ్. ఓకేనా, ఇది నెగిటివ్. సో ఇలాగా ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ బ్యాటరీ. ఈ బ్యాటరీ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు వాటికి నచ్చినట్టుగా వెళ్తూ ఉండేవి అండ్ ఇప్పుడు కూడా అట్లాగే వాటికి నచ్చినట్టు జిగ్జాగ్గానో ఎట్లాగైనా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే అవన్నీ ఒక పాజిటివ్ సైడ్ వైపు వెళ్తాయి, అంటే హయ్యర్ పొటెన్షియల్ సైడ్ వెళ్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డెఫినేషన్ ఏంటి, అమౌంట్ ఆఫ్ ఛార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ కండక్టర్ ఇన్ 1 సెకండ్ అనమాట. ఓకేనా. అండ్ దీని యొక్క యూనిట్స్ ఏంటి, యాంపియర్స్ అంటాం. అండ్ ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటి, కూలుమ్స్ అనమాట. ఓకేనా. సో యాంపియర్స్ని ఏతో డినోట్ చేస్తాం, కూలుమ్స్ని సితో, అండ్ సెకండ్ని స్మాల్ ఎస్తో డినోట్ చేస్తాం. సో I ఈక్వల్ టు క్యాపిటల్ Q/T అనేది కరెంట్ యొక్క ఫార్ములా. ఓకేనా. అండ్ ఒకటి, సో ఇప్పుడు మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ స్పెసిఫిక్ డైరెక్షన్లో ఎందుకు మూవ్ అవుతాయి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి అంటే, ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ర్యాండమ్ మోషన్లో ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం బ్యాటరీ అటాచ్ చేసామో ఎలక్ట్రాన్స్కి అనేది ఒక స్పెసిఫిక్ ఫీల్డ్, అంటే ఒక స్పెసిఫిక్ ఫోర్స్ టైప్ క్రియేట్ చేసాం. అండ్ ఆ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే పాజిటివ్ సైడ్ వైపు వెళ్తానికి వాటికి ఫోర్స్ ఉంటుంది అనమాట. సో అవి పాజిటివ్ సైడ్ వైపు వెళ్తూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రైట్ లైన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. సో మనము ఈ ఎలక్ట్రాన్కి ఫీల్డ్ క్రియేట్ అయినప్పుడు ఇటుకు ఒక ఫోర్స్ వచ్చింది అండ్ అవి వాటికి నచ్చినట్టు వెళ్తూ ఉంటాయి. అండ్ ఈ ఒక్క ఎలక్ట్రాన్తో ఇంకో ఎలక్ట్రాన్ కొలిజన్ అవుతాం అటు, అండ్ అవి ఏదో ఒక దానికి కొలైడ్ అయినప్పుడు ఆగిపోతాం. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. జరిగినా కూడా ఆ ఫీల్డ్ ఏదైతే ఉందో మళ్ళీ వాటిని స్టార్ట్ చేస్తుంది అనమాట. అండ్ అవి మళ్ళీ వెంటనే ఒక డైరెక్షన్లో వెళ్తాం, స్టార్ట్ అవుతాయి. ప్రతి ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్ కనుక్కొని మొత్తం చేయలేం కాబట్టి మనం ఏమనుకుంటామంటే, ఎవ్రీ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అవి ఒక కాన్స్టెంట్ యావరేజ్ స్పీడ్తో వెళ్తున్నాయి అనుకుంటాం. అండ్ ఈ యావరేజ్ స్పీడ్ ఏదైతే ఉందో డ్రిఫ్ట్ స్పీడ్ ఆర్ డ్రిఫ్ట్ వెలాసిటీ అని కూడా అంటాం అనమాట. ఓకేనా. ఒక 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి. 5 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 5 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి. ఒకదానికి 1 మీటర్ పర్ సెకండ్, ఇంకో 2 మీటర్ పర్ సెకండ్, ఇంకో 10 మీటర్ పర్ సెకండ్, ఒకటి 5 మీటర్ పర్ సెకండ్ అండ్ ఇంకోటి 2 మీటర్ పర్ సెకండ్ అనుకోండి. ఓకేనా. అండ్ ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్ ఎంత ఎక్కువ ఉండదు, బట్ నేను ఏంటంటే ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అండ్ ఎంత ఉంటుంది అనేది ఇంకా ఫ్యూచర్లో చూద్దాం. బట్ ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఏదైతే ఉందో అప్పుడు ఏమవుతుంది, 1 + 2 + 5 + 2 + 10 డివైడెడ్ బై ఎన్ని ఎలక్ట్రాన్స్ అన్నాం, 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 5 అంటాం అనమాట. ఓకేనా. సో అప్పుడు ఇది 20/5 అంటే 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎన్నో మిలియన్స్లో ఉంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి, ఎన్నో ల్యాక్స్లో ఉంటాయి అన్నమాట ఎలక్ట్రాన్స్ అనేవి ఒక కండక్టర్లో. సో ప్రతి ఎలక్ట్రాన్ యొక్క స్పీడ్ కనుక్కోలేం కాబట్టి మనం ఒక యావరేజ్ స్పీడ్ అనేది అనుకుంటాం. అదేంటి, డ్రిఫ్ట్ స్పీడ్ ఆర్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకేనా. సో ఈ డ్రిఫ్ట్ స్పీడ్ ఆర్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఎలా కనుక్కోవాలి, సపోజ్ ఒక సిలిండ్రికల్ కండక్టర్లో ఒక పార్ట్, ఒక ఏరియా అనేది తీసుకున్నాం. ఎందుకు, ఎలక్ట్రిసిటీ యొక్క డెఫినేషన్ ఏమని చెప్పాం, అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పాసింగ్ త్రూ ఏరియా పర్ సెకండ్ అన్నాం కదా. సో ఇక్కడ ఏరియా తీసుకుని దాంట్లో వెళ్ళే ఎలక్ట్రాన్స్ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ VD అనుకుందాం. ఓకేనా, VD. అండ్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ కండక్టర్లో మనం తీసుకున్న ఏరియా ఏదైతే ఉందో దాన్ని A అనుకుందాం. ఓకేనా. తర్వాత N ఏదైతే ఉందో అది నెంబర్ ఆఫ్ ఛార్జ్ ప్రెజెంట్ ఇన్ కండక్టర్ ఇన్ యూనిట్ వాల్యూమ్, అంటే ఛార్జ్ యొక్క డెన్సిటీ. ఓకేనా, పర్ యూనిట్ వాల్యూమ్ని Vతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. సో ఇది ఛార్జ్ డెన్సిటీ అనమాట. అంటే ఇది ఎలాగా మీకు అర్థం కాకపోతే నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఒక బాక్స్లో, ఆ బాక్స్ యొక్క వాల్యూము 10 మీటర్ క్యూబ్ అనుకోండి. అండ్ దీంట్లో ఒక 100 యాపిల్స్ ఉన్నాయి. అప్పుడు యాపిల్ యొక్క డెన్సిటీ ఎంత అంటే 100 / 10,
అంటే 10 యాపిల్స్ పర్ మీటర్ క్యూబ్ ఉన్నట్టు. అంటే ఒక మీటర్ క్యూబ్లో 10 యాపిల్స్ ఉన్నట్టు. అలాగే ఇక్కడ ఛార్జ్ డెన్సిటీ అన్నామనుకోండి, నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ప్రెజెంట్ ఇన్ కండక్టర్ పర్ యూనిట్ వాల్యూమ్ అనమాట. అంటే ఒక యూనిట్ వాల్యూమ్లో అన్ని ఛార్జెస్ ఉన్నాయి అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఎంతో కనుక్కుందాం. నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఎంత? ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఛార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ ఏ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ. ఓకేనా. సో ఇప్పుడు క్యూ అనేది ఛార్జ్ ఆఫ్ ఈచ్ క్యారియర్ అనుకుందాం. క్యూ అనేది అప్పుడు ఐ ఏమవుతుంది, ఎన్ ఇంటూ క్యూ ఇంటూ ఏ ఇంటూ వీడి అవుతుంది అనమాట. ఓకేనా. సో అప్పుడు వీడి ఏంటి, ఐ డివైడెడ్ బై ఎన్ ఇంటూ క్యూ ఇంటూ ఏ. ఓకేనా. అండ్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటంటే 1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. ఓకేనా. అండ్ ఇది మీరు బట్టి కొట్టాల్సిందే, ఎందుకంటే ఇంటర్లో మీకు వీటి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత డెన్సిటీ అనేది ప్రతి ఎలిమెంట్కి మారుతూ ఉంటుంది. ఇక్కడ కాపర్ యొక్క డెన్సిటీ తీసుకుంటే అది ఎంత ఉంది, 8.5 ఇంటూ 10⁻28 మీటర్ ఛార్జ్ పర్ మీటర్ క్యూబ్ అనమాట. ఓకేనా. అంటే ఒక వాల్యూమ్లో ఇంత ఛార్జ్ ఉంటుంది. అప్పుడు ఇదంతా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు వీడి ఏమొచ్చిందంటే 0.07 mm/s. సో ఎలక్ట్రాన్స్ అనేవి చూసారా ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయో. 0.07 mm/s అనేది మూవ్ అవుతుంది. ఓకేనా. బట్ ఇంత స్లోగా మూవ్ అవుతున్నప్పుడు మీరు స్విచ్ ఆన్ చేసిన వెంటనే బల్బ్ అనేది ఎందుకు వెలుగుతుంది? ఛార్జ్ ఏదైతే ఉందో అది మూవ్ అవుతానికి టైం పట్టచ్చేమో, కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది జనరేట్ అవుతానికి టైం పట్టదు. మీరు స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మొత్తం జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అప్పుడు దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండ్ వెంటనే మీకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాని యొక్క డైరెక్షన్ ఏంటి? మీకు ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ చెప్పాను. ఏమని, టువర్డ్స్ పాజిటివ్ ప్లేట్ వెళ్తాయని. ఓకేనా. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఏంటంటే ఆపోజిట్ సైడ్. ఎందుకు అనేది మీకు ఈ ఫార్ములా ద్వారా చూపిస్తా చూడండి. ఫార్ములా ద్వారా చూసుకుంటే ఐ ఏంటి, ఐ ఈక్వల్ టు ఎన్ ఇంటూ క్యూ ఇంటూ ఏ ఇంటూ వీడి అనమాట. ఇక్కడ అన్ని పాజిటివే ఎక్సెప్ట్ ఏంటంటే క్యూ నెగిటివ్ వచ్చింది. క్యూ నెగిటివ్ వస్తే దాని యొక్క మీనింగ్ ఏంటి, ఐ కూడా నెగిటివ్ వచ్చింది కదా. సో సపోజ్ ఇది ఎక్స్ యాక్సెస్ అనుకుందాం, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ అనుకుందాం. అంటే ఇటువైపు ఉన్న డైరెక్షన్ ఏదైతే ఉందో వెక్టర్స్లో చూసుకుంటే ఐ అంటాం అండ్ ఇటువైపు చూసుకుంటే -i అంటాం. ఓకేనా. సో మీరు చూసుకుంటే ఎలక్ట్రాన్స్ ఒక సైడ్ మూవ్ అవుతుంటే ఐ యొక్క వాల్యూ ఏదైనా ఏమొచ్చింది, -i వైపు వచ్చింది. అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ వైపు వచ్చింది. సో నెగిటివ్లో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎట్టయితే మూవ్ అవుతాయో ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క డైరెక్షన్ దాని ఆపోజిట్ ఉంటుంది. సో ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే, వెక్టర్స్ ఏంటి అనేది అర్థం కాకపోతే మీరేం భయపడమాకండి, మీకు ఇంటర్లో ఇంకా నీట్గా వస్తుంది అండ్ అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, డిస్టెన్స్ అనేది స్కేలర్ అనమాట, బట్ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ ఏదైతే ఉందో దానికి డైరెక్షన్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. సో ఈ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఇవన్నీ ఏంటి అంటే ఇంకా మీకు క్లారిటీ అనేది పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతానికి ఒకటి గుర్తుంచుకోండి, డైరెక్షన్లో మైనస్ వచ్చింది అంటే అది ఆపోజిట్ సైడ్ వెళ్తున్నట్టు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అవుతాయి దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ కరెంట్ మూవ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా మెజర్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది యామ్మీటర్తో మెజర్ చేస్తాం, అదొక డివైస్ అనమాట అండ్ దాని పేరేంటి, యామ్మీటర్. ఓకేనా. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏతున్నాయో అవి మూవ్ అవడానికి కావాల్సిన ఫోర్స్ ఎవరు జనరేట్ చేస్తున్నారు? సో ఇంతకుముందు అవి నచ్చినట్టు మూవ్ అవేవి, బట్ ఇప్పుడు ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. దానికి కావాల్సిన ఫోర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మనం ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తామో వెంటనే మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే ఒక ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. సపోజ్ ఆ ఫోర్స్ని Fe అనుకుందాం. ఓకేనా. ఎప్పుడైతే ఈ ఫోర్స్ ఎలక్ట్రాన్ని మూవ్ చేస్తుందో అంటే ఈ ఫోర్స్ కొంచెం వర్క్ కూడా చేస్తున్నట్టు. వర్క్ యొక్క ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సపోజ్ మీరు ఒక పాయింట్లో
స్టార్ట్ అయ్యి నచ్చినట్టు తిరిగి మొత్తం మళ్ళీ బ్యాక్ అదే పాయింట్కి వచ్చారనుకోండి, అప్పుడు మీరు వర్క్ చేసింది ఎంతంటే 0 అని చెప్తామన్నమాట. ఎందుకు డిస్ప్లేస్మెంట్ ఏంటంటే షార్టెస్ట్ పాత్, ఓకేనా. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మీరు ఇలా ట్రావెల్ చేయొచ్చు. బట్ డిస్ప్లేస్మెంట్ ఏంటి అని అడిగామంటే డిస్ప్లేస్మెంట్ షార్టెస్ట్ పాత్ అంటే స్ట్రైట్ లైన్, ఓకేనా. అండ్ ఒక పాయింట్కి సపోజ్ ఇక్కడ మీరు స్టార్ట్ అయ్యి మొత్తం నచ్చినట్టు తిరిగి మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర ఆగారనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏంటి అంటే ఈ పాత్ మొత్తం. బట్ డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే 0 అనమాట. ఎందుకంటే మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే ఉన్నారు కాబట్టి. సో వర్క్ యొక్క ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు ఎఫ్ఈ అనే ఫోర్స్ సపోజ్ ఒక ఛార్జ్ని ఎల్ అనే డిస్టెన్స్ మూవ్ చేసింది అనుకోండి, అప్పుడు అది చేసిన వర్క్ ఎంత? ఎఫ్ఈ ఇంటూ ఎల్ అనమాట, ఓకేనా. వీటికి సైన్ కన్వెన్షన్స్ అనేవి ఉంటాయి, బట్ ప్రస్తుతానికి మీరు ఆ సైన్ కన్వెన్షన్స్ అనేవి ఇగ్నోర్ చేయండి. సో ఇంత ఫోర్సు ఏదైతే ఉందో మొత్తం ఛార్జెస్ మీద, బట్ అదే ఒక్క ఛార్జ్ మీద చూసుకోవాలంటే ఫోర్స్ డివైడెడ్ బై క్యూ చేస్తామన్నమాట. అప్పుడు ఎఫ్ఈ ఇంటూ ఎల్ డివైడెడ్ బై క్యూ అవుతుంది, ఓకేనా. అండ్ దీన్నే పొటెన్షియల్ అంటాం, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం అన్నమాట, ఓకేనా. సో పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టు మూవ్ ఇట్ టు ఎ డిస్టెన్స్ ఎల్ ఫ్రమ్ ఏ టు బి ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఏ అండ్ బి మధ్యలో, సో ఏ నుంచి బి వరకు డిస్టెన్స్ ఎల్ అనుకుందాం. ఎల్ అనుకున్నప్పుడు ఒక ఫోర్స్ ఎఫ్ఈ అనే ఫోర్స్ ఇది మూవ్ చేస్తానికి, ఒక్క యూనిట్ ఛార్జ్ని మూవ్ చేస్తానికి అది చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. దాని యొక్క యూనిట్స్ ఏంటంటే వోల్టేజ్. 1 వోల్టేజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ కూలూమ్ అనమాట, ఓకేనా. 1 జౌల్ పర్ 1 కూలూమ్. సో ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీరేమంత కంగారు పడమాకండి, ఎందుకంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉందో ఒక 2-3 సార్లు చదవాల్సిన చాప్టర్ అనమాట. సో ఈ వీడియోని ఒక 2-3 టైమ్స్ చూస్తానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే దాన్ని పక్కన పడేయమాకండి, దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మళ్ళీ 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 చదివి అది అర్థమయ్యేంత వరకు మీరు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఎందుకంటే ఏ డౌట్ చిన్నది కాదు. అండ్ మీరు చిన్న డౌట్ అనుకుని వదిలేసే డౌట్లే తర్వాత మీకు కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అర్థం కానికుండా చేస్తాయి. సో మీకు అర్థమయ్యేంత వరకు ట్రై చేయండి. ఒకవేళ ఏం డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. నెక్స్ట్ థింగ్, మనం ఏదైతే చూస్తున్నామో ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అయిందనుకోండి ఫ్లూయిడ్స్లో, అప్పుడు ఏమైంది? నేను ఆల్రెడీ చెప్పా, ఆపోజిట్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. సో పాజిటివ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్యాట్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ యానయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తాయి అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఏ నుంచి బి వరకు ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది మూవ్ అయింది అనుకున్నాం. అండ్ దీన్ని మూవ్ చేస్తానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేసిన వర్క్ అంటే W/Q, ఓకేనా. పాజిటివ్ అయాన్ ఏ నుంచి బీకి వెళ్తుంటే నెగిటివ్ అయాన్ ఏమవుతుంది? ఏ నుంచి సి అనే ఇంకో పాయింట్కి వెళ్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అండ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్కి వెళ్తాయి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇది బ్యాటరీ అనుకోండి, ఇది పాజిటివ్ అని అనుకుంటాం. అండ్ ఎలక్ట్రాన్ ఎటువైపు మూవ్ అవుతుంది? పాజిటివ్ వైపు మూవ్ అవుతుంది కదా. అండ్ పాజిటివ్ వైపు మూవ్ అవుతుంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? ఇది లో పొటెన్షియల్ అండ్ ఇది హై పొటెన్షియల్. ఎందుకు? ఇది మనం నెగిటివ్ పొటెన్షియల్ అని చెప్పాము ఆల్రెడీ. నెగిటివ్ అంటే సపోజ్ -2 ఎక్కువ లేకపోతే 2 ఎక్కువ? 2 ఎక్కువ కాబట్టి లో నుంచి హై పొటెన్షియల్ వెళ్తుంది, ఓకేనా. మీకు అంత అర్థం కాకుండా ఏముండదు. సో టెన్షన్ ఏం పడకుండా కూల్గా వినండి, ఒక 2-3 టైమ్స్ అయినా వినండి, ఏం కాదు. కూల్గా అర్థమయ్యేంత వరకు చూడండి, ఎందుకంటే మీకు ఇంటర్లో ఆర్ మీరు ఐఐటికి ప్రిపేర్ అవుతుంటే ఇది చాలా ఏంటంటే ఒకవేళ మీరు 10th క్లాస్ స్కిప్ చేస్తే మీకు అవి చాలా కష్టం అయిపోతుంది. సో ఇది అర్థమయ్యేంత వరకు వినండి. ఈ టాపిక్ చదువుతున్న కొద్దీ మీకు చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీకు క్లాస్ అంటే ఇంటర్కి వెళ్ళేసరికి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఇంకొక క్వశ్చన్ మోస్ట్లీ ఎవరికైనా ఏమొస్తుందంటే, ఈ బ్యాటరీ ఏదైతే ఉందో దాంట్లో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా మెయింటైన్ అవుతుంది? అంటే బ్యాటరీకి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు సేమ్ పొటెన్షియల్లో ఎలా ఉండగలదు? సో ఫస్ట్ ఇది తెలుసుకోవాలంటే బ్యాటరీ అనేది ఎలా వర్క్ అయ్యిద్దో తెలియాలి.
బ్యాటరీలో 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయి అండ్ వాటిని ఎలక్ట్రోడ్స్ అంటారు. సో ఈ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి కష్టం అనిపించచ్చు, ఏం కాదు, ఒక 2-3 టైమ్స్ చదవండి, ఏదో ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి. అండ్ దాని తర్వాత ఒక కెమికల్ అనేది ఉంటుంది, దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఓకేనా. ఈ కెమికల్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రోడ్స్ని, అంటే ఈ మెటల్ ప్లేట్స్ని పాజిటివ్ ఆర్ నెగిటివ్, అంటే యానోడ్ ఆర్ క్యాథోడ్ కింద మారే అందుకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ ఎలక్ట్రోలైట్ ఇంకా ఏం చేస్తుందంటే సర్టెన్ ఫోర్స్ అనేది ఈ అయాన్స్ మీద ప్లేస్ చేస్తుంది. దానివల్ల అవి యానోడ్ వైపు వెళ్ళాలా క్యాథోడ్ వైపు వెళ్ళాలా అనేది చూస్తాయి, అంటే దాని ప్రకారంగా వెళ్తాయి. అవి పాజిటివ్ అండ్ నెగిటివ్ దాని ప్రకారంగా వెళ్తాయి అన్నమాట. సో ఇది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ కెమికల్ ఫోర్స్, అండ్ అది ఈక్వల్ టు ఎఫ్సి అనుకుందాం. ఓకేనా. ఏది ఎలక్ట్రోలైట్ ప్లేస్ చేసే ఫోర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ ఏవైతే ఉన్నాయో అవి యానోడ్కి వెళ్ళి అక్యుములేట్ అవుతాయి. సో ఇది యానోడ్ అనుకోండి, ఇక్కడ పాజిటివ్ అయాన్స్ వచ్చి దీని చుట్టూతా చేరుతాయి అనమాట. నెగిటివ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి ఇంకో ప్లేట్లో స్టార్ట్ అవుతాయి. సో ఇవి నెగిటివ్ ఛార్జెస్, అండ్ ఇదేమవుతుంది అప్పుడు క్యాథోడ్ అవుతుంది. ఓకేనా. దీనివల్ల మనకి ఒక పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ అన్ని పాజిటివ్ ప్లేట్స్ ఉన్నాయనుకోండి అండ్ ఇక్కడ అన్ని నెగిటివ్ ప్లేట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది హయ్యర్ పొటెన్షియల్లో ఉంది, ఇది లోవర్ పొటెన్షియల్లో ఉంది. సో ఇక్కడ ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఈ పొటెన్షియల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవటం వల్ల మీకు ఆల్రెడీ చదివారు కదా ఏంటి, ఎఫ్ఈ అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది జనరేట్ అవుతుందని మీరు ఆల్రెడీ ఇంతకు ముందే చదివారు. ఒకవేళ గుర్తుండకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, అది ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ చూడటం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్లారిటీయే. ఈ ఎఫ్ఈ ఏదైతే ఉంటుందో ఎఫ్సి కన్నా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే పొటెన్షియల్ అనేది గెయిన్ అవుతుంది. సో మీకు చెప్తాను చూడండి, ఇంకో ఎగ్జాంపుల్తో చూపిస్తా చూడండి. చిన్న హిల్ ఎక్కుతున్నారు, దాని యొక్క స్లోప్ నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ వరకు మీరు ఈజీగా ఎక్కేయగలరు, బట్ ఇక్కడి నుంచి ఏదైతే ఉందో మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అవునా. సో అలాగే ఏంటంటే రెండు ప్లేట్ల మధ్య ఫస్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే ఈజీగా కెమికల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ ఎఫ్ఈ అవుతుంది. బట్ నెమ్మదిగా ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా. ఎప్పటి వరకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎఫ్సి ఏదైతే ఉందో ఈక్వల్ టు ఎఫ్ఈ అయ్యే వరకు. అండ్ దీనివల్ల అయాన్స్ ఏమవుతున్నాయో అవి ఎటువంటి మోషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరున్నారనుకోండి, ఇటు సైడ్ నుంచి ఒక ఫ్రెండ్ లాగుతున్నారు, ఇటు సైడ్ నుంచి ఒక ఫ్రెండ్ లాగుతున్నారు. ఇద్దరు ఒకే ఫోర్స్తో లాగుతుంటే మీరు అదే ప్లేస్లో నుంచొని ఉండిపోతారు. అవునా. అలా కాకుండా ఒకళ్ళు ఎక్కువ ఫోర్స్తో లాగారనుకోండి, సపోజ్ వీళ్ళు ఎక్కువ ఫోర్స్తో లాగితే ఇటువైపు వెళ్తారు, అలా కాకుండా వీళ్ళు ఎక్కువ ఫోర్స్తో లాగితే ఇటువైపు వెళ్తారు. బట్ ఇద్దరు ఈక్వల్ ఫోర్స్తో లాగితే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండిపోతారు. అయాన్స్కి కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఎఫ్సి ఏదైతే ఉందో అది చాలా గ్రేట్ ఉంటుంది అండ్ అయాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఒక పాయింట్ దగ్గర ఎఫ్సి ఏదైతే ఉందో ఈక్వల్ టు ఎఫ్ఈ అయిపోద్ది. అప్పుడు అయాన్స్ ఏదైతే ఉన్నాయో ఎటు వెళ్ళకుండా అక్కడే ఉంటాయి. మనము కొనే బ్యాటరీ ఏదైతే ఉందో ఈ ఎఫ్సి ఈక్వల్ టు ఎఫ్ఈ ఏ పాయింట్లో ఉందో ఆ పాయింట్లో ఉంటుంది అనమాట. అండ్ ఈ రీజన్ వల్లే మనకి ఆ పొటెన్షియల్ ఏదైతే ఉందో కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎఫ్సిలో కానీ ఎఫ్ఈలో కానీ చేంజెస్ ఉండట్లేదు కాబట్టి అవి రెండు ఈక్వల్గా ఉంటున్నాయి కాబట్టి ఆ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా ఉంటుంది, పొటెన్షియల్ అనేది డిఫరెన్స్. బట్ ఎప్పుడైతే ఆ కెమికల్ ఎనర్జీ అయిపోయిద్దో అప్పుడు ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ మీకు ఉండదు అండ్ ఎఫ్ఈ కూడా 0 అయిపోద్ది. సో అందుకే ఆ బ్యాటరీ ఇంకా అయిపోయినట్టు దాంట్లో ఉన్న ఛార్జ్. సరేనా. అండ్ ఈ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ప్లేట్ మీద అక్యుములేట్ ఏదైతే అవుతుందో, అంటే మనకి యానోడ్ అవుతానికి కానీ క్యాథోడ్ అవుతానికి కానీ ఒక ఎలక్ట్రోలైట్లో పెట్టి మనం ఇది యానోడ్ ఆర్ క్యాథోడ్ చేస్తున్నాం కదా, ఇదంతా మనకి యానోడ్ చేస్తానికి పెట్టే ప్లేట్స్ అండ్ ఏదైతే ఎలక్ట్రోలైట్ వాడుతున్నామో వాటి మీద డిపెండ్ అవుతుంది మొత్తం. ఇప్పుడు ఈ బ్యాటరీ ఏదైతే ఉందో ఇది మనం ఒక సర్క్యూట్లో పెట్టామనుకోండి, అప్పుడు ఏమైంది అంటే సర్క్యూట్ అంటే ఏమీ లేదు, సింపుల్. సర్క్యూట్ అంటే ఫస్ట్ ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, బ్యాటరీ ఇక్కడ. దాని తర్వాత మనల్ని ఈ బ్యాటరీతో కనెక్ట్ చేస్తానికి సమ్ వైర్స్ ఉంటాయి అండ్ వైర్స్ తర్వాత ఇక్కడ ఏదో ఒక డివైస్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ బల్బ్ అనుకున్నాం. సో ఈ మొత్తాన్ని ఏమంటామంటే మనం సర్క్యూట్ అంటాం అన్నమాట. ఓకేనా.
ఆల్రెడీ మనం ఇందాక ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తే ఎలక్ట్రిక్ కరెంట్ ఎలాగ జనరేట్ అవుతుందనో తెలుసుకున్నాం. సేమ్ బ్యాటరీకి కూడా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఇది కూడా ఇంపార్టెంట్. మీకు ఐఐటి దానికోసం చదువుతుంటే ఇది కూడా మీకు కొంచెం ఇంపార్టెంట్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్లో ఏంటంటే వెన్ ఎండ్స్ ఆఫ్ కండక్టర్ ఆర్ కనెక్టెడ్ టు టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. అంటే ఇప్పుడు ఒక రాడ్ ఏమైనా తీసుకున్నాం, కాపర్ రాడ్, అండ్ ఈ ఎండ్స్ని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆపోజిట్స్ అట్రాక్ట్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ ఛార్జెస్ వైపు మూవ్ అవుతాం స్టార్ట్ అవుతాయి. అండ్ కరెంట్ ఏమైద్ది, కరెంట్ ఎలక్ట్రాన్స్ వెళ్ళే ఆపోజిట్లో వెళ్తాయి. సో ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ ఎక్కడి నుంచి ఉంటుంది, పాజిటివ్ దాని నుంచి నెగిటివ్కి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడేమవుతాయి, నెగిటివ్ అయాన్స్ ఎటువైపు మూవ్ అవుతాయి, నెగిటివ్ అయాన్స్ అనేవి పాజిటివ్ టెర్మినల్ వైపు మూవ్ అవుతాయి. సో పాజిటివ్ ఎటు మూవ్ అవుతాయి, నెగిటివ్ వైపు మూవ్ అవుతాయి. సింపుల్. అంటే చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, పాజిటివ్ అయాన్ ఉంటే నెగిటివ్ అయాన్కి అట్రాక్ట్ అవుతుంది, నెగిటివ్ అయాన్ ఉంటే పాజిటివ్ అయాన్కి అట్రాక్ట్ అవుతుంది. సో ఇది బాయ్ అనుకోండి, ఇది గర్ల్ అనుకోండి, బాయ్ గర్ల్కి అట్రాక్ట్ అవుతుంది, గర్ల్ బాయ్కి అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా. సో అలాగా ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళేవి వల్ల వెళ్తున్నాయి అన్నమాట. బట్ కెమికల్ ఏదైతే ఉందో, అంటే మనం ఆల్రెడీ చూసాం 2 ఎనర్జీస్ ఉన్నాయి, ఒకటి ఎలక్ట్రానిక్ ఎనర్జీ, ఇంకోటి కెమికల్ ఎనర్జీ. కెమికల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్స్ని నెగిటివ్ పొటెన్షియల్ వైపు మూవ్ చేస్తానికి ట్రై చేస్తాయి. అండ్ దీనికి సపోజ్ ఎఫ్సి అనే ఎనర్జీ ఖర్చు అయిందనుకోండి. అండ్ ఇప్పుడు మనం 2 థింగ్స్ అనుకున్నాం. ఎఫ్ఈ అనే ఫోర్స్ నెగిటివ్ అయాన్స్ని పాజిటివ్ వైపు మూవ్ చేస్తుంది, అండ్ ఎఫ్సి అనే ఫోర్స్ ఆపోజిట్గా మూవ్ చేస్తుంది. అంటే నెగిటివ్ అయాన్స్ని నెగిటివ్ సైడ్ మూవ్ చేస్తానికి ట్రై చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎఫ్ఈ చేసిన వర్క్ డబ్ల్యూ అనుకుందాం. మనకు తెలిసిన పాయింట్ ఏంటి, బ్యాటరీలో ఎఫ్ఈ ఈక్వల్ టు ఎఫ్సి అవుతుంది కదా. అంటే ఎఫ్సి చేసిన వర్క్ కూడా డబ్ల్యూ అనుకుందాం. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్సి ఇంటూ డి అనమాట. ఓకేనా. అప్పుడు వర్క్ డన్ ఆన్ యూనిట్ ఛార్జ్ ఏమవుతుంది, ఎఫ్సి ఇంటూ డి బై క్యూ అవుతుంది. ఓకేనా. సో ఈ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ ఏదైతే ఉందో బై కెమికల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఈఎంఎఫ్ అనమాట. సో ఇది మీకు ఏదైతే ఉందో డెఫినేషన్ ఏంటంటే వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ బై కెమికల్ ఫోర్స్ ఆన్ నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ మనం మాట్లాడిందంతా ఎలక్ట్రాన్స్ గురించే కదా. సో అందుకే ఎలక్ట్రాన్స్ మీద చేసిన ఫోర్స్ ఏదైతే ఉందో టు మూవ్ ఇట్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని ఈఎంఎఫ్ అంటాం. అండ్ దాని యొక్క ఫార్ములా కూడా ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇక్కడ ఎఫ్ఈ ఎందుకు అని పెట్టాడంటే ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి కాబట్టి. ఓకేనా. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ ఈఎంఎఫ్ యూస్ కనుక్కుంటానికి మనం యూస్ చేసేది వోల్ట్ మీటర్. ఇవన్నీ మీరు ఇంటర్కి వచ్చినప్పుడు, లేకపోతే మీరు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, చిన్న డివైస్ లాగా ఉంటుంది, అండ్ దానికి 2 వైర్స్ లాగా ఉంటాయి. ఈ 2 ఏదో ఒక అంటే ఒక బ్యాటరీ మీద పెట్టి వాళ్ళు ఎంత వోల్టేజెస్ ఉందనేది చూస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడితో ఈ టాపిక్ అనేది ఎండ్ చేద్దాం, అంటే ఈ పార్ట్ అనేది ఎండ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ పార్ట్లో మీకు ఓమ్స్లో దాని యొక్క నెక్స్ట్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చూద్దాం. అండ్ ఈ చాప్టర్ ఏదైతే ఉందో కొంచెం లెంతీ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్, అందుకనే కొంచెం స్లోగా చెప్తున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే ఈ చాప్టర్ అనేది మీకు తర్వాత చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ దీన్ని మీకు అర్థం అయ్యేంత వరకు చూస్తానికి ట్రై చేయండి. ఓకేనా. ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.